పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీ రాజకీయ గురువు ఇవన్నీ కూడా రాజకీయ మీరు ఈ స్థాయిలో ఎదిగారు అంటే గిన కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి మీ జీవితానికి ఆయనే అంటారు. ఓకే, పక్కన 100% ట్రూ 100% పక్క. ట్రూ. మరి అలాంటప్పుడు నేను ఒక మాట అంటాను, లబ్బి వెంకటస్వామి గారికి విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు అంటే ఏమంటారు? ఏ విషయంలో? రాజశేఖర రెడ్డి గారే అన్నీ మీకు. అవును, ఓకేనా? ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఓకేనా? అంతా నేను చేశాను. శివాని కూడా పోస్ట్ మార్టం చేయించింది నేనేనా, మా గురువుది. మీ గురువు చేయించారన్నా, ఆయన చనిపోయాడు. అవును, పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ఆ కుటుంబం. అవును. కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసింది వారిని. పాదయాత్ర ఇది ఓదార్పు యాత్ర చేస్తానంటే ఒప్పుకోలేదు, అన్నిటికీ అడ్డంకులు వేస్తుంటే ఆ దుఃఖంలో తండ్రి కోసం అసూలు బాసిన వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రను భుజానికి ఎత్తుకున్నారు. ఆ తరువాత పార్టీ, ఆ తరువాత ఆయన జైలుకు పంపించారు. ఎన్నో కుట్రలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇన్ని తెలుసు కదా. మరి ఆ సందర్భంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవకుండా, కష్టాల్లో ఉన్న వైఎస్ కుటుంబం వెంట నడవకుండా మీ దారి మీరు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, ఆ తర్వాత టీడీపీలో కొనసాగారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. అప్పుడు మీకు కృతజ్ఞత ఉందా, విశ్వాసం ఉందా అంటే ఏమంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్. దీనికి నేను సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు చెప్పావో వీటన్నిటిని నేను ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి సార్ను వివిధ దశల్లో కలవడం జరిగింది. కలిసిన సార్ ఉండి, లేదు వెంకట్, నేను అమ్మనే ప్రయోగం చేయదలుచుకున్నాం సమాజం మీద, నాన్న పేరు మీద, మీరందరూ వద్దులేని చెప్పాడు. ఆడికి నేనేం చెప్పినా, సార్ ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా అటు ఇటు అయితే నేను నీ ఎంటర్ నడవడానికి సిద్ధము సార్ అంటే, వెంకట తొందరపడొద్దు అన్నాడు సార్. తర్వాత నేనేం చేసిన అంటే, ఒకసారి ఢిల్లీలో ప్రోగ్రామ్. ప్రభుత్వం అటు ఇటు అంటే అప్పటి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఏమైనా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనకు అటువంటి కూల్చివేతలు ఆయన ఇంట్లో వంటలు లేదన్నా. మరి ప్రభుత్వం అటు ఇటు అయితే ఎందుకు అటు ఇటు అని అంటే, ఇప్పుడు రోసే గారు సీఎం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మనకి అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్న సోనియా గాంధీ గారు ఏంది, సార్కు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి మళ్ళా సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలని ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి ప్రక్రియలు ఉంటే నేను నీ ఏంటో నడుస్తాను సార్. అదేంటే, వెంకట్ నువ్వు నాయన నిన్ను దీవించి టికెట్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని ప్రజలు నిన్ను ఆశీర్వదించారు. నువ్వు ఈరోజు నేను ఒక పరీక్షకు వెళ్తున్నా, అది మంచి అవుతుందో చెడ్డ అవుతుందో తెలియదు, నీ గొంతు కోయడం నాకు సబబు కాదు. నువ్వు రాజకీయంగా ఎదగాలి, నీకు ఎప్పుడు రాజకీయంగా నేను తోడుంటా. నీ రాజకీయ జీవితంలో నాయన ఏదైతే నీ నుండి ఆశించాడో దాన్ని ఫుల్ఫిల్ చేసుకురమ్మని అనే ఒక సూచన, ఒక సంకేతం నాకు ఇవ్వడము. నేను ఆ రోజున ఢిల్లీలో సార్ మీటింగ్ పెడితే నేను ఫ్లైట్ ఎక్కాను. ఎక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు మా గురువుగారిని మనసులో చూస్తే మహానుభావుడు ఒక మాట చెప్పాడు నాకు, చైర్మన్ నువ్వు ఎవరికైనా బానిసగా ఉండొద్దు, విశ్వాసపాత్రునిగా ఉండు, లాయలిస్టుగా ఉండు, టీ తాగిన కానీ కూడా కృతజ్ఞత భావంతుండు, అది నీలో ప్రస్ఫుటంగా ఉంది, నాకు నీవి నా నమ్మకం ఉంది అంటే అప్పుడు నేను ఫ్లైట్ దిగేసి వచ్చాను. ఓకే, ఇక్కడ విశ్వాసం మాత్రమే ఇక్కడ నువ్వు ఎవరికి బంట్రోతుగా కూలీగా ఉండద్దని చెప్పాడు. విశ్వాసాన్ని ప్రదర్శించాను. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కష్టాల్లో నా కుటుంబం వెంట నడిచాల్సిన బాధ్యత మీద, దాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించడము అంటారనమాట. నేను విశ్వాస పాత్రను ఉండడానికి శత విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. మిగతా వాళ్ళ దగ్గర పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి జూపూడి ప్రభాకర్ గారు డిఆర్డీఓలో పనిచేస్తుండే, ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారి వెంట వస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మండలకు పంపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఏం తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రతి అడుగులో కూడా జూపూడి ప్రభాకర్ ఓదార్పు యాత్ర, ప్రతి దాంట్లో కూడా జూపూడి ప్రభాకర్ గారు నడిచారు. మరి జూపూడి ప్రభాకర్ గారిని దూరం, అదే సామాజిక వర్గం, ఆయన దళిత సామాజిక, ఆయన మాలైతే మీరు మాదిగా, అంటే జూపూడి ప్రభాకర్ని దూరం పెట్టని జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన రాజీనామా చేసి వచ్చాడు, మరి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మరీ వచ్చాడు. లబ్బిని ఎందుకు దూరం పెట్టారంటే ఏం పెడతారు? నేను ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో ప్రతి మీటింగ్లో ఉన్నాను, మీరు చూసుకోండి వీడియోలు. మార్కాపురము, దోర్నాల, ఎర్రగొండపాలెము,
ఆల్మోస్ట్ ఆల్ అంటే పశ్చిమ ప్రాంతంకు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు మేమంతా కలిసి సారమడి ఉన్నాం. సారు 2-3 సందర్భంలో నేను ఈ అంశం చెప్పినప్పుడు సమయం వచ్చినప్పుడు నువ్వు నా మనిషివి కదా, ఎందుకు తొందరపడతావు, నువ్వు నా మనిషివి, తొందరపడాల్సిన అవసరం లేదు, నీ లీడర్షిప్ను ప్రూవ్ చేసుకో, నీకు మా నాయన అవకాశం ఇచ్చాడు, నువ్వు లీడర్గా ఎదగాలి, నువ్వు ఎవరికి బానిస కాదు అనే భావజాలంతో ఆయన కూడా ఏమన్నాడు, నువ్వు లీడర్గా ఎదగమంటే అన్న ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తి మా నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నో క్రానిక్ ఇష్యూస్ నా నియోజకవర్గంలో ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు 98 జీవో అని 44 గ్రామాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీలు, రైతు కుటుంబాలు శ్రీశైలం ప్రాజెక్టుకి ఇచ్చారు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఈ కరెంటు మనం నిలబడింది. శ్రీశైలం నీళ్లు అంటే 44 గ్రామాలు కోల్పోయిన రైతాంగము, రైతు కూలీలు. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ సీఎం గారు, సుప్రీంకోర్టు జడ్జి, స్పీకర్ గారు వచ్చి వాళ్ళకు పరిహారం ఇచ్చారు. ఆ రోజుల్లో 98 జీవో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రామిస్ చేశారు. మళ్ళా ఆ నినాదాన్ని ఆ ప్రజలు ఒక పెద్ద వాళ్ళకు సంతోషం కలిగించింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు. గడిచిన రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు ఈ 98 జీవో వాళ్ళను నమ్మించి మోసగించి ఎలక్షన్స్లో పాటుపడి వాళ్ళ శ్రమను దోచుకునే తర్వాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత మర్చిపోయినారు. నేను 2000 ప్రశ్నకు మీరు చెప్పే సమాధానానికి పొంతం లేదన్నా. నేను అడిగింది ఒకటి, మీరు చెబుతోంది ఒకటి. చెప్పండి. జూపూడి గారిని అక్కున చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ రోజు ఆ పార్టీలో ఉన్న జూపూడి గారు ఇప్పుడంతా కొత్తగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండా దండగా నిలబడింది జూపూడి గారు. ఆ రోజు ఎవ్వరు లేరు. ఆ రోజు ఇప్పుడున్న వారు ఎవరు లేరు. ఆ రోజు ఉన్నింది ఆయనే. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే 2014లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ను కాదని ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడం ఆయన చేసిన మేజర్ మిస్టేక్. చాలా మంది చేశారు అది, కానీ జూపూడి గారికి వర్తిస్తుంది. అందరూ కూడా ఆయనే అంటారు. ఒకటి ఆయనను హక్కును చేర్చుకున్నా మీరు, లబ్బీ గారిని ఎందుకు దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? వెరీ గుడ్. జూపూడి గారి యొక్క రాజకీయ ప్రవేశం కానీ, జూపూడి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాల సామాజిక వర్గంలో ఒక ఎమ్మెల్సీ, మాదిగ సామాజికం నుండి ఒక ఎమ్మెల్సీ తీసుకోవాలని దాంట్లో మాదిగ ఒకటి, మాలకు ఒకటి ఇచ్చినాడు. అంటే నామినేటెడ్ పోస్టు. ఐఎమ్ నాట్ ఏ నామినేటెడ్ మ్యాన్, ఐఎమ్ ఎలక్టెడ్ మ్యాన్. కరెక్ట్. 2,14,000 మంది ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు టికెట్ నాకు ఇస్తే నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళు ఎన్నో ఆశలు. రాజీనామా చేసి జగన్ గారు వెంట నడవలేదు ఆ రోజు. ఎవరు రాజీనామా చేస్తుంటే వెంకట్ గురునాథ్ రెడ్డి కుటుంబం ఎంత లాయల్ అసలుకి. వైఎస్ కుటుంబానికి గురునాథ్, అనంతపురం బీనారాయణ రెడ్డి కుటుంబం ఎంత లాయల్. వాళ్ళు రాజీనామా చేసి బయటికి రాలేదా గురునాథ్ రెడ్డి వాళ్ళు? అవును. గడికోట శ్రీకాంత్ రెడ్డి బయటికి రాలేదా? ఎంతమంది బయటికి రాలేదు చెప్పాలంటే? రాష్ట్ర వ్యాప్తంగా బయటికి వచ్చిన వారంతా కూడా మళ్ళా ఎన్నికలు పెట్టి విజయ్ గంటారా భోగిచారు దశమికి. మీ కంటెంట్కి నేను ఒకటే సవాల్. జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే నా నియోజకవర్గంలో ఉన్న క్రానిక్ సమస్యలు 98 జీవోలో 1650 మంది ఉద్యోగాలు ఇప్పించానన్నా.